ప్రతి సంవత్సరం కూడా ఇలాగ దాన్ని ఏలగడితే ఇంటి దూలానికి కానీ ఇంటి ముందు కానీ చెట్టుకి కానీ ఏలగడితే ధనలక్ష్మీదేవి ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట. నాకు ఈ కుచ్చు కట్టడం వచ్చు, కట్టాను. ఇలా పొద్దున్నే సోమవారం కాబట్టి ఆఖరి కార్తీక మాసం సోమవారం రోజు కాబట్టి కట్టి చేసానమాట. ఈ రోజునంత మట్టికి పిట్లకి ఇదేనే కదా, ఏదైనా గంటలని నూకలని బియ్యమని ఏటి పిట్లకి పెడితే మట్టికి దానికి మించిన పుణ్యం లేదు. పిట్ట గాలి ఎగిరి పక్షి కాబట్టి మన జీవితం కూడా అంత గొప్పగా బాగా సాగిద్ది అనమాట. దీనికి ఇది ఒకటే నిదర్శనం. ఎప్పుడు కూడా నాకు గోగుమంటలో పిడకలు దండ చేయడం ఒకటి, ఈ కుర్చీ చేసి ఆలగట్టడం ఒకటి, మా శైలిని తెచ్చిన వెంటనే పట్టుకుంటా నేను ఇదే చేస్తానమాట. అంతేత మీ అందరికీ ఆ ధనలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని, ఏ పిట్ట కానీ కాకి కానీ ఎట్లకైనా సరే ఏదోటి పెడితే పుణ్యం అన్నమాట. అది ఉంటాను. మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ముక్కోటి దేవతలు కనుకరాలు మీకు ఎప్పుడు ఉండాలని కరుణా కటాసాలు ఉంటాను. ఇది ఒక కుర్చీ చూసారు కదా, ఇంత బాగా జాగ్రత్తగా చేశాను. 3 గంటల సేపు సమయం పట్టింది ఇలా చేయడానికి.